హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేస్ ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసింది. అంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వెప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. టీనేజర్స్ని అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయి, కానీ నేను బత్తాయిని కాదుగా. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది అత్ పత్ పత్ పత్. నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్కి వాడెవడో ఇస్తాడు, వాడు చెప్పిందే చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉన్నాయి. నాకు అలా కాదు, సింగిల్ టేక్. రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్లో చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్గా 128 దేశాలు తిరిగింది చెప్పేస్తాను. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఈజ్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హే. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా, అది అంతా భగవంతుడికి ఎరిక. బట్ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఓకే, అరే ఇంట్లో కూర్చొని గూగుల్లో 2 చాట్ జీపీటీలు చెప్పేసి సోల్ అయిపోతారు. మరి నేను తిరిగింది ఎందుకు? ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, నేను ఉక్రెయిన్లో ఉన్నాను కదా, నీకు తెలుసా నాకు తెలుసా? గూగుల్లో ఉన్నది అందరికీ తెలుసు, కానీ ఉక్రెయిన్లో తిరిగింది నీకు తెలుసు కదా. అండ్ ఇరాన్లో నేను మొన్న వెళ్ళి వచ్చాను కదరా. ఇరాన్ అంతర్గత యుద్ధం జరుగుతుంది. అరే ఏదైనా చెప్పాలి, అర్హత ఉన్నదంటే నేను చూసి చెప్పగలను. నువ్వు గూగుల్లో చూసి చెప్పాలి. నీకు నాకు నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఐఏఎస్ కొడుకు అయి ఉండొచ్చు, కానీ తమరు చేసిన చిల్లర కంటెంట్ ఎవ్వరు జనం మర్చిపోయాడు. ఇది విను, ఇది విను, ఇది విను. ఓకే, బట్ అది మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే బాగుంటుంది. ఇప్పుడు సీతమ్మ, నేను ఏ కాన్సెప్ట్లో మాట్లాడాల్సి వచ్చింది, స్త్రీ యొక్క స్వేచ్ఛ కోసం చాలా 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 చెప్పాను. బట్ తమరు తెలిసిందే కదా, డబ్బులు కావాలి. ఓకే, డబ్బుల కోసం బత్తాయి రంగు పూసుకొని ముందు ఉంది ముసల్లా పండగ. నేను ఎవరో తెలియదు అన్నారు, బాగానే ఉంది, కానీ మీరు నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు ఫోక్స్ యాక్ట్. ఎక్కడున్నారు మీ తమ్ముడు ఇప్పుడు? చిన్నపిల్లల రేపు కేసులో ఏమయ్యాడు? అదే ముందు అవన్నీ మాట్లాడదాం, మంచి మంచి సందర్భాలు మాట్లాడుకోవచ్చు అని. మనం రోజు కలుసుకుందాం. మీ వీడియోకి నా వీడియో వస్తూ ఉంటుంది. ఓకే అన్వేష్, మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒక రోజుకి మించి నేను నా వీడియో డౌన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయనంటే నా ఫ్యామిలీ నమ్మలేదు, నా ఫ్రెండ్సే నమ్మలేదు. నువ్వు పెట్టేస్తావు అంటున్నా. నేను కాదంటే చెప్తున్నారు నాకు, నువ్వు పెట్టేస్తావు వీడియో అని. మరి ఇంత ఇదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వెలా నమ్మావు? నువ్వు నీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పనులు చేశాను నేను? నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను? నేను నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ఏదైనా ప్రమోట్ చేశానా? ఒక్క వీడియో, ఒక ఆడియో క్లిప్, ఒక్క పర్టికులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటికి తీసి చూపి నువ్వు ప్రూఫ్స్ పెట్టి మాడుతూనే గాల్లో బొంగరాలు తిప్పడం కాదు. నేను ఏమైనా అలాంటి తప్పు చేస్తున్నానని నువ్వు ఫీల్ అయితే చూపి. రెండోది, కుటుంబం మీదకి వెళ్తున్నావు కదా, లెట్ మీ బి వెరీ క్లియర్. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్. 32 సంవత్సరాల కెరియర్లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా, ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాల పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం క్లీన్ గా. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా. నా మొండి పట్టుదల గురించి నీకు ఇంకా ఐడియా లేనట్టుంది, బట్ స్టిల్ మాడదాం. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతాయి. ఎలా లాగుతానంటే, ఈ డైనోసార్ గడితే ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నా వీడియో పాత చూసాను, అందులో ఏదో తప్పు ఉన్నట్టు మాట్లాడతావేంటి? ఏ తప్పు చేశాను నేను అక్కడ? జనాలు ఏమైనా టెలిగ్రామ్లో తీసుకెళ్ళానా? వేరే వాళ్ళ డబ్బులు ఏదైనా ఇచ్చానా? నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అవసరానికి 500, 1000 రూపాయలు అడిగితే ఒక 5-6కి ఇచ్చా. ఆ రీల్స్లో నేను 500 రూపాయలు ఇచ్చాయని చెప్పి అది వైరల్ వెళ్ళలేదు. అవి అందులో నేను చెప్పిన ధర్మం ఉంటుంది కదా, అది ఎలాంటి టాపిక్లో అయినా. నువ్వు చెప్పిన కాండమ్ టాపిక్లో కూడా నీకు కాండమ్ కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నేను. ఆ నీతి వల్ల అది వైరల్ వెళ్ళింది. అక్కడ నేను చేసిన తప్పు కాదు, నీకు అది అర్థం కాకపోవచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు. అది ఇకపోతే జియో పాలిటిక్స్ అంటావా? ప్రపంచం గురించి మాట్లాడడానికి కెమెరా ముందు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు, ఉత్తినే కూడా తిరగచ్చు. అలాంటి దేశాలు నేను కూడా తిరిగా. నా వృత్తి
ట్రావెలింగ్ కాదు కాబట్టి నేను దాని మీద పడి బ్రతకట్లేదు కాబట్టి నేర్చుకోవడానికి మాత్రం వెళ్తాను నేను, దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి కాదు. అందులో ఏం తప్పు ఉంది? జనరల్ నాలెడ్జ్ని జనాలకి పంచడానికి, అది కూడా మన శైలిలో మన స్టైల్లో ఆ జనాలకి ఎంత నచ్చుతో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలా? లేదు దానికి నేను సారీ ఫీల్ అవ్వాలి. దేనికి సారీ ఫీల్ అవ్వాలి? ఏ తప్పు చేసినందుకు నేను సారీ ఫీల్ అవ్వాలి? ఈ అన్వేష్కి నేను ఆడియన్స్కి చెప్తున్నాను నేను ఒక మాట, మనందరం గట్టిగా తగులుకుందాం. అసలు ఆగే ప్రసక్తి లేదు, సమస్య లేదు. నా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసు కదా. రోజు వీడియో చేస్తానని ఫిక్స్ అయితే భూమి బద్దలైపోయినా ఆ వీడియో వచ్చేస్తుంది. ఫీవర్ 104లోనే కూర్చొని మాట తర్వాత హాస్పిటల్కి వెళ్తాను నేను. అలాంటిది నేను 2 వీడియోలు చేయడానికి ఫిక్స్ అవుతాను. నువ్వు కానీ యుద్ధంలో వద్దామని ఫిక్స్ అయితే కార్తికేయ స్వామిని పట్టుకొని మాడుతున్నావు కదా, ఆంజనేయ స్వామిని వెనక పెట్టుకొని. అదే కార్తికేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, హీఈస్ నోన్ యాజ్ ద గాడ్ ఆఫ్ వార్. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనేవండి. గట్టిగా చేద్దాం, జనాలకు మీనింగ్ ఇద్దాం. ఒక వ్యక్తిని అనవసరంగా బయటికి లాగితే మనకెందుకు లేని మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఏ దుష్టశక్తి మనల్ని వచ్చి చెరిపేద్దాం అనుకున్నా ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను తీసిన వీడియో ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. నేను జనాలు దాన్ని చూడని, నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చెయ్యి, వీడియోలు చెయ్యి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్ గా టీమ్ని పెడతా. నువ్వు చెప్పిన టీమ్నే పెడతా. నువ్వు దింపిన గంటకో వీడియో వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అన్నట్టే దుర్భాషలు ఆడకుండా నువ్వు కూడా మాట మీద నిలబడు. దుర్భాషలు ఆడినావుగా మాట్లాడద్దు. నువ్వు నా దగ్గర రా, నేను నీ మీదకి వస్తా. చిరంజీవి గారు స్టాలిన్ డైలాగ్ గుర్తుంది కదా, లేదు నా తమ్ముడు కూడా లాక్కొస్తాను, లాక్కురా. ఏదైనా లీగల్ గా మాట్లాడు, జరిగింది చెప్పు, ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ బయటికి తెచ్చి మాట్లాడు. ప్రూఫ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక డాట్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఏమున్నా బయటికి తీసుకొచ్చి చూపిను. నోటికి ఏదో వస్తే అడ్డంగా వాగితే వినడానికి నేను కాదు, ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా. నీ మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి నీకు తెలుసు కదా. నేను జస్ట్ ఒక్కరోజు నీ మీద ఫోకస్ చేశా, ఒక్కరోజు ఇవన్నీ నీ గురించి మాట్లాడడానికి. లేదు నేను నీ మీద ఫోకస్ చేయాలి, కూర్చోవాలంటే రెడీ. నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. నేను వీడియో తీస్తానంటే నా ఆడియన్స్ అని నమ్మట్లేదు. అన్న నువ్వు వేసేస్తా ఉన్నా అంటున్నారు, ఇవాళ వేస్తావా రేపేస్తా ఉంటున్నారు. లేదా నీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా అని చెప్పి నాకు వచ్చి రాస్తున్నారు. మరేంటి మరి కొడేసుకుందాం, ఆల్రెడీ ఆల్మోస్ట్ దింపేస్తున్నారు.